హనుమాన్ మాలాధారణ స్వాముల కోసం ఆలయం పక్కన చేపడుతున్న వంటగది నిర్మాణాన్ని ఇరిగేషన్ అధికారులు అడ్డుకుంటున్నట్లు గ్రామస్తులు తిరుపతి సాయన్న లింగమూర్తులు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెదకోడూరు గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పెదకోడూరు గ్రామానికి చెందిన 100 ఎకరాల భూములు పోయాయని, భూములు తీసుకున్న సమయంలో ఆలయం కోసం 1 ఎకరం ల్యాండ్ ఇస్తామని అధికారులు మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట మరిచిన అధికారులు ఆలయం పక్కన వంటగది నిర్మాణం చేపడుతుంటే దాన్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. వంటగది లేకపోవడంతో హనుమాన్ మాల ధరించిన స్వాములు భిక్ష చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని వంటగది నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రంగనాయక సాగర్ కింద ఆ ఊరి రైతాంగం చాలా నష్టపోయింది. దాన్ని గుర్తించి ఆనాటి ప్రభుత్వం ఇరిగేషన్ నుంచి ఏదైనా కావాలని మేము అడిగినప్పుడు మాకు గతంలో మాకు ఒక హనుమాన్ గుడి ఉండేది రైతు రంగనాథ సార్ పోకముందు. దాన్ని ఉద్దేశించి ఆనాటి ఇరిగేషన్ కార్యక్రమంలో మరియు మెగా కంపెనీ వారు సహకరించి ఈ గుడిని వాళ్ళు నిర్మించడం జరిగింది. దానితో పాటు వాళ్ళు చేసిన దానికి మేము సరిపడి లేకుండా మా ఆర్థిక సహాయ శక్తులతోటి మా గ్రామస్తులం అందరం కలిసి మేము ఒక సత్రం, మేము ఒక అన్నదాన సత్రం లెక్క సత్రం హనుమాన్ గుడి దగ్గర నిర్మించుకోపోవడానికి వచ్చిన దానికి వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. గుడి దగ్గర శ్రీ అభాంజనేయ దేవాలయం దగ్గర గత 3 సంవత్సరాల నుంచి దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి 200 మందికి భిక్ష పెట్టడం జరుగుతుంది. కాకపోతే గత సంవత్సరంలో మాకు ఏమైందంటే భిక్ష టైంలో గాలి దుమారం వర్షాలు రావడం వల్ల భక్తులకు ఇబ్బంది అయిన వల్ల ఈసారి ఏమైందంటే ఈ సంవత్సరం పెదకోరు గ్రామ దాతలతో మేము దాదాపు 200 మందికి సత్రం స్టార్ట్ చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి మేము స్టార్ట్ చేయడం. 15 నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నిన్న ఇరిగేషన్ వాళ్ళు వచ్చి డి గారు ఏ గారు వచ్చి మాకు ఇలాంటి పర్మిషన్ లేదు, మీరు కట్టకూడదు అని చాలా ఇబ్బంది చేయడం జరిగింది. ఎందుకంటే మేము గతంలో మాకు స్థానిక మంత్రివర్యులు హరీష్ రావు 2019లో గుడి నిర్మాణంలో మాకు ఇరిగేషన్ వాళ్ళే చెప్పారు, మాకు ఒక దాదాపు ఎకరం స్థలం గుడికి ఉంచుకోర్రి, మీరు ఎకరం స్థలంలో మీరు ఏమైనా చేసుకోర్రి అని అప్పుడు చెప్పడం వల్ల అప్పుడు మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏమన్నారంటే మీరు మెగావారికి చెప్పి అప్పుడు సత్రం కట్టేయాలని మెగావారికి చెప్పారు. వారు తీసిన పునాదులనే మేము వాళ్ళు 9 పిల్లలతో మాకు పునాది పోసారు. ఇప్పుడు ఆ పునాదులనే మేము మా పెద్దకోడు గ్రామ ప్రజల దాతలతో మేము సత్రం కట్టడం జరుగుతుంది.